5 కోట్లతో దొరికిన బీజేపీ అభ్యర్థి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ అనే నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. కర్ణాటకలోని ఓ నివాసంలో భారీగా నగదు పట్టుబడింది. పోలింగ్ ప్రారంభానికి ముందు చిక్బల్లాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని యలహంకలో 4.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన బీజేపీ అభ్యర్థి కె సుధాకర్ పై కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజున ఓటర్లకు డబ్బులు పంచిపెట్టడానికి ఆయన ప్రయత్నించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. యలహంకలోని గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇంటి ఓనర్ను విచారించిన తర్వాతే బీజేపీ అభ్యర్థి కె సుధాకర్ పై కేసు నమోదు చేశారు. దీంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా స్పాట్కు చేరుకొని విచారణ చేపట్టారు. ఇకపోతే మదనాయకహల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కె సుధాకర్ చిట్టల్లాపుర లోక్సభ స్థానం నుండి పోటీలో ఉన్నారు. గతంలో బసవరాజ్ బొమ్మాయి మంత్రివర్గంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సొంత నియోజకవర్గం చిట్టల్లాపుర. ఇదివరకు ఇదే నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.